మత్తయి సువార్త 28 అధ్యాయము 19-20 వచనాలు మనందరికీ తెలుసు. మత్తయి సువార్త 28. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. కాబట్టి నీటి బాప్తిస్మం అనేటువంటిది ఏంటంటే అది విధేయతకు గుర్తు, ప్రజల మధ్యన బహిరంగ సాక్ష్యం. కాబట్టి ఈ నీటి బాప్తిస్మం అంటే ఏమిటి అని మనం చూస్తే ఇది ఒక అవుట్వర్డ్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ టు షో ద ఇన్వర్డ్ చేంజ్ అన్నమాట. ఇట్ ఈస్ అన్ అవుట్వర్డ్ యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ టు షో ద ఇన్వర్డ్ చేంజ్. అంటే అర్థం ఏంటంటే లోపల అంతరంగంలో జరిగినటువంటి మార్పు ఏ విధంగా జరిగిందో మనం బయటికి చూపించటమే బాప్తిస్మం, నీటి బాప్తిస్మం అంటే. మళ్ళీ చెప్తున్నాను, లోపల ఏదైతే జరిగిందో అదే కార్యాన్ని బయట మరి ప్రజలకు చూపించాలి కదండి. యేసుని స్వీకరించిన తర్వాత వ్యక్తి జీవితంలో జరిగిన అంతర్గత మార్పును బయటకు తెలియజేసేదే ఈ నీటి బాప్తిస్మం. ఇది ఒక విధేయత కూర్చున్న చర్య. లోపల ఆల్రెడీ నాకు కార్యం జరిగిందండి అని అలా ఊరుకునుంటే నిజానికి లోపలేం కార్యం జరగలేదు అతనికి. ఎందుకు అని అంటున్నానంటే లోపల కార్యం జరిగితే వెంటనే ఏం చేస్తారు, బయటికి దాన్ని ప్రదర్శిస్తారు, లేకపోతే బహిరంగంగా దాన్ని చూపిస్తారు. ద నెసెసిటీ ఆఫ్ వాటర్ బాప్టిజం, నీటి బాప్తిజం యొక్క అవసరత చూడండి. లోపల నిజానికి ఏం జరిగిందంటే మనం యేసు ప్రభుని నమ్మి మారు మనసు పొంది నా పాపాల కోసం నువ్వు చనిపోయిన ఆయన అని ఒప్పుకున్నప్పుడు యేసు ప్రభు వారు పరిశుద్ధాత్ముడు మరి తండ్రి చేసే కార్యం ఏంటంటే లోపల గొప్ప మార్పుని తీసుకొస్తాడు, నూతన సృష్టిగా చేస్తాడు. అప్పుడు జరిగిన కార్యం ఏంటంటే శిలువ మీద 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చనిపోయాడు కదా. మనము యేసు ప్రభువుని ఒప్పుకున్నప్పుడు, ఆయన్ని నమ్మినప్పుడు ఆయనతో పాటు నిజానికి ఆయన కోసం కాదు శిలువ మీద చనిపోతాం, మన కోసం, మన పాపాల కోసం. కాబట్టి యేసు ప్రభువుని ఒప్పుకున్న వ్యక్తి యేసు ప్రభుతో పాటు ఆయన కూడా తన యొక్క పాపాలకి చనిపోయాడు అనమాట. లోపల పాత జీవితానికి చనిపోయాడు, తన పాపాలన్నిటికీ చనిపోయాడు. తర్వాత చనిపోయిన వ్యక్తిని ఏం చేస్తారో పాతి పెడతారు. అలా పాతి పెట్టబడ్డాం. మళ్ళీ మన పాత జీవితాన్ని సమాధి చేసాం. తర్వాత అంతటితో ఆగిపోయిందా క్రిస్టియన్ లైఫ్? లేదు. ఆయన 3వ దినాన్ని ఏం చేశాడు? తిరిగి లేచాడు. ఇప్పుడు మళ్ళీ మనం నూతన వ్యక్తిగా తిరిగి మళ్ళీ పునరుద్ధానం చెందుతున్నామన్నమాట, జీవిస్తున్నామన్నమాట. ఇది లోపల జరిగింది. ఇప్పుడు లోపల జరిగిందని ఉంటే బయట వాళ్ళకి ఎవరికి తెలుస్తుంది? ఒకవేళ దాన్ని గనక ఒక సింబాలిక్గా, గుర్తుగా, సంకేతంగా గనక దాన్ని చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? కాబట్టి బయటికి చెప్పండి అని చెప్పి ఈ నీటి బాప్తిసాన్ని దేవుడు ఏం చేశాడంటే తీసుకుని వచ్చాడు. నీటి బాప్తిసంలో కూడా మనం ములుగుతున్నాం. ములిగినప్పుడు పాప జీవితానికి నేను ఏమైపోయాను? చనిపోయాను. శిలువ మీద నా కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు, నా పాపాలన్నీ కొట్టేశాడు. ఇక్కడ నేను నా పాత జీవితానికి ముగింపు పలికాను, అంతేగా సమాధి చేయబడ్డాను. అంటే చనిపోయిన వ్యక్తిని సమాధి చేస్తారు. అలాగనే చనిపోయాడంటే ఇంకా పాత జీవితం జోలికి వెళ్ళనట్టు అనమాట. ఇంకా ఆ తర్వాత మళ్ళీ తిరిగి నీటిలోంచి లేస్తున్నాడంటే నూతన జీవితానికి, క్రీస్తు కొరకు జయకరమైన జీవితాన్ని ఆత్మతో నేను జీవిస్తానని చెప్తున్నాడు అనమాట. అది వాటర్ బాప్టిజం అంటే. కాబట్టి ఇక చాలా విషయాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి ఇలా జరిగిందని నేను నమ్ముతున్నాను. నిన్న కలిశాను మన సహోదరులు చింతా బులిరాజు గారితో. దాదాపు అరగంట నుండి గంట వరకు మాట్లాడుకున్నాం. చాలా విషయాలు ఆయన చెప్పారు. చిన్నప్పటి నుంచి కూడా మరి ఆయన చక్కగానే భయభక్తుల్లోనే పెరిగారు. అయితే ఇలాగా సంపూర్ణంగా ముందుకు రాలేదు. అయితే ధైర్యం చేసి ప్రభువే నన్ను నడిపిస్తాడు, నేను
యేసు ప్రభుని నమ్మని ఇవ్వండి నాకు బాప్తిస్మని ధైర్యంగా ఆయనే చెప్పారు. ఆయన సాక్ష్యం కూడా మనం మన ఆరాధనలో మనం వింటాం. అయితే అలా చెప్పిన కారణంగా మరి మనమందరం కూడా ఈరోజు చాలా సంతోషించేటువంటి రోజు. ఎందుకంటే ఇది పరలోకంలో సంతోషించేటువంటి రోజు. అవునా కదా చెప్పండి? ఒక ఆత్మ రక్షణ పొందితే ఎంత ఆనందమో పరలోకంలో. అది దాదాపు 3 సార్లు బైబిల్లో చెప్పాడు. నేను ఆల్రెడీ ఆ వర్తమానం చెప్పాను. తప్పిపోయిన నాయనం దొరికినప్పుడు ఎంతో సంతోషం. ఆ సంతోషం తర్వాత పరలోకంలో కూడా ఒక వ్యక్తి రక్షణ పొందితే ఎంతో ఆనందం దేవుని ముందని అది అక్కడ ఉంటుంది. తర్వాత తప్పిపోయినటువంటి గొర్రె, అప్పుడు కూడా చివరిలో మరి అలాగే ఒక ఆత్మ రక్షణ పొందితే దేవదూతల ముందు దేవుని ఎంత సంతోషిస్తాడో అని మళ్ళీ చూసాం. తప్పిపోయిన కుమారుడి గురించి చూస్తూ పరలోకంలో మరి ఇక్కడ ఒక ఆత్మ రక్షించబడితే భూలోకంలో, పరలోకంలో మరి దేవుని ఎదుట ఎంత సంతోషం ఉత్సాహం ఉంటుంది అనేటువంటిది 3 సార్లు చూసామంటే అది నిజంగా ఎంత గొప్ప విషయమో చూడండి. అలాంటి కార్యక్రమంలో మన స్థానిక సంఘం కూడా పాల్గొంటుంది. మరి ఒక వ్యక్తి యేసు ప్రభులోనికి రావటం అంటే జరిగినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు అగ్నిలో నుండి వారు లాగినట్టుగా వాళ్ళు వచ్చారనమాట. నరకంలోంచి ఒక రకంగా వారి యొక్క గురి గమ్యము మార్చబడింది అనమాట. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ మాట చదివిన తర్వాత మనం మన యొక్క ఆ నీటి బాప్తిస్మం ఇచ్చే చోటుకు వెళ్దాం. యోధా పత్రికలో ఈ మాట మీద జాగ్రత్తగా గమనించారు. యోధా పత్రికలో అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుమని ఉంటుంది. ఆ మాట చదువుదాం. ఎక్కడుంటుందంటే 23వ వచనం అండి. థ్యాంక్ యూ. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అంటున్నాడు కదా. ఆ మాట చాలు, ఆ ఫ్రేజ్ చాలు. నిజానికి మానవాళి పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్తున్నారంటే నేరుగా నిత్య నరకాగ్నికి, వాళ్ళ యొక్క పాప స్వభావాన్ని బట్టి. కానీ సువార్త ద్వారా ఎవరైతే మారు మనసు పొంది యేసు ప్రభువుని నమ్ముతారో వాళ్ళ నిజానికి ఎక్కడి నుంచి లాగినట్టండి? వాళ్ళని అగ్నిలో నుంచి లాగినట్టు. ఇది ఎవరైతే ఇంకా బాప్తిసం పొందలేదో దీన్ని మీరు చాలా తీవ్రంగానే తీసుకోవాలి. తీవ్రంగానే తీసుకుని పరిగణించి మీరు కూడా బాప్తిసం పొంది మరి నిజమైన దేవుని సంఘంలోనికి రావాలనేటువంటిది నా ఆశ. కాబట్టి మనం ప్రార్థన చేసుకుని మనం వెళ్దాం. ప్రార్థన ముందుకు వస్తారండి అయ్యారు. ఓకేనండి, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి గత 50 నుండి ఇంకా పైబడినటువంటి సంవత్సరాలనైనా ఈ సంఘానికి వయస్సు మీరు ఇచ్చారు నాయన. చరిత్ర ఎంతో ఉంది, అయితే నాయన వారసత్వం కూడా ఎంతో ఉంది. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి అనేక సాక్ష్యాలు మేము ఈ సంఘం నుంచి కూడా విన్నాం, ఏ విధంగా ఈ స్థితిలోనికి వచ్చిందో. మరి ఆ విధంగా మీరు ప్రారంభం నుంచి మీరే మీ సువార్త ద్వారా మీ కృప ద్వారా నాయన బిడ్డలను రక్షించుకుంటూ వస్తూ ఉన్నారు. ఇందులో మానవుని యొక్క ప్రమేయం ఏమీ లేదు ప్రభువా, కేవలం మీ కృప మాత్రమే నాయన. ఆ విధంగా మీరు చాలా మందిని రక్షించారు. ఒకేసారి 10 మందిని గుంపుగా రక్షించారు నాయన. ఇప్పుడు మా యొక్క సంఘ పెద్దలు నాయన చింతా బుల్రాజు గారిని కూడా మీరు రక్షించుకున్నారు. మీరు లెక్కలేని స్తోత్రాలు. ఇది మీ కృప, మీరు చేసిన కార్యం నాయన. మనుషుల యొక్క ప్రమేయం లేదు. అందుని బట్టి మీకు లెక్కలేని స్తోత్ర వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఆయన ప్రభు యొక్క కార్యాలు బట్టి ఆసక్తిని కలిగి ఉన్నారు. మరి రక్షణ పొందిన తర్వాత మరి ఎక్కువగా నాయన మరి ఈ మీ యొక్క కార్యాల్లో పాల్గొనడానికి మీరు సహాయం చేయండి. అంతకంటే ప్రాముఖ్యంగా మరి ఆయన వ్యక్తిగతంగా ఆత్మీయంగా కూడా నాయన మరి ఎదగటానికి
మీరే నాయనా భక్తి జీవితము మరి ఆత్మీయ జీవితం దయచేయమని, ప్రార్థనా జీవితం దయచేయమని ఈ సమయంలో ఆయన్ని బట్టి మేము సంఘంగా స్తుతిస్తూ, సంఘముగా ప్రభువా మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున మేము నీతి దగ్గరికి వెళ్తున్నాం. మరి మంచి వాతావరణం ఇచ్చారు, మీకు వందనాలు. సంఘస్థులను కూడా తీసుకొచ్చినందుకు వందనాలు. కొంతమంది అక్కడ నాయనా కాలువ రేవు దగ్గర మమ్మల్ని కలవబోతున్నారు. మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ కార్యక్రమం చేయడానికి మీరు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో సహోదరులు పాటలు పాడుతూ ముందు వెళ్తారు. నలుచున్నాడు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి యేసుని పిలుపు వినియుని సంతోషింపారేగా. యేసుని పిలుపు మన యొక్క స్థానిక సంఘం జీడిఎం చర్చ్ చింతవారిపేటను ప్రభు దీవించి మరి క్రమక్రమంగా ఆత్మలను మరి యాడ్ చేస్తూ ఉన్నాడు, కలుపుతూ ఉన్నాడు. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినాన్ని ప్రత్యేకంగా మరి మన యొక్క ప్రియులు సహోదరులు చింత బుల్రాజు గారు బాప్తిసం పొందుకోవటానికి తీర్మానం తీసుకున్నారు. మరి ఆ కార్యక్రమం మీద మరి దేవుడు ఆశీర్వాదం ఉంచులాగిన స్త్రీల సమాజంలోంచి లేకపోతే స్త్రీలలోంచి ఎవరైనా ఒకరు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఎవరైనా పర్లేదు, యవన సహోదరులైనా లేకపోతే స్త్రీల సమాజం నుంచి ఎవరైనా ప్రార్థన చేయాలి. తల్లి సంతానమంతా రక్షింపబడాలని మేము ఎంతగానో ప్రార్థించినప్పుడు ప్రభు నేను తమ్ముడికి మారుమానికి ఇచ్చిందైనా ప్రభు బాప్తిసం తీసుకునే భాగ్యాన్ని మీరు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మన జీవితకాలం అంతా నీకు యోగ్యంగా నీలో సాగిపోతున్నా జీవించే భాగ్యం దయచేసండి. ఎల్లప్పుడూ నీకు అనుకూలమైన నీకు యోగ్యమైన నీకు నమ్మకమైన సాక్షిగా జీవించే భాగ్యం దయచేయండి. ఇలా కనుక జీవితకాలం అంతా ఆ ప్రార్థన విన్న పనులు ప్రార్థించిన మరి సహోదరి వడ్డీ భారతీయ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో వాక్య భాగంలోని మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు సహోదరుల్లో మరి ప్రేరేపించబడిన వారొకరు చదివారు. గైకొన
వాక్యాన్ని చదివిన సహోదరి మళ్ళీ దివ్య రూప గారికి వందనాలు. ఈ సమయంలో మరి బాప్తిస్మ కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరిగిన నిమిత్తం మన సంఘ పెద్దల్లో మరి పెద్దలు చింత రత్నరాజు గారు మన మధ్యలో ఉన్నారు. వారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన పర్వత తండ్రి, ఈ నామాన్ని ఆయన నీ నామంలో రక్షణ పొందాలని విశ్వాసంతో ఆయన మారుమనసు పొంది ఆయన ఇప్పుడు బాప్తిస్మం సిద్ధపడి ఉంటుండగా ఆయన వేదాసు ద్వారా బాప్తిస్మం ఆయన మీరే తోడుగా ఉండి ఆయన ముందు ఇవ్వండి. ఆయన మళ్ళా ఆమేన్. ప్రార్థించిన సంఘ పెద్దలు చింత రత్నరాజు గారికి వందనాలు. మీరు కదలే కుర్రోళ్ళు రాలేదు ఫోన్లే పాషన్ సరే సరే సముద్రకును యేసుని నామమునందే పరమ నివాసముదరకును ముక్తిని పాప విమోచనమును ముక్తిని పాప విమోచనమును శక్తిమంతుడు యేసే ఇచ్చును శక్తిమంతుడు యేసే ఇచ్చును రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు నేనే మార్గము నేనే సత్యం నేనే జీవమును నేనే మార్గము నేనే సత్యం నేనే జీవమును నేనే గాని ఇంకెవరు లేరని నేనే గాని ఇంకెవరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు ఎంచి చేని యొద్దకు రండి రండి యేసుని యొద్దకు ఇలా రావటం మళ్ళీ బట్టలు మార్చుకోవటం అంత ఇబ్బంది అయినా కానీ సహృదయంతో ముందుకు వచ్చినందుకు చాలా వందనాలండి. సరే అయ్యా మీ పేరేంటండి? ఓకే. మీరు బాప్తి వెరీ గుడ్. మరి సంఘం అంతా వింటున్నారు కదండి. అలాగనే నమ్మారు అంటున్నారు యేసుప్రభు. మరి యేసుప్రభు మీకు ఏం చేశాడని నమ్మారు? కార్యాలన్నీ ఏసు చేశాడు. ఏసు చనిపోయి సమాధి చేయబడి మూడో దినం లేచి కార్యాలన్నీ ఆయన ద్వారా జరుగుతున్నాయని చెప్పి నమ్మి చాలా సంతోషం అండి. అలాగే అయితే మీరు క్రీస్తు మీ పాపాల కొరకు సిలువలో చనిపోయాడని నమ్ముతున్నారు. అంతేకాదు మీరు ఆయన కోసం చివరి వరకు జీవించాలని తీర్మానం చేసుకున్నారు. మరి ఎన్ని శోధనలు శ్రమలు వచ్చినా ఇంక వెనక్కి తిరిగి వెళ్ళనని తీర్మానం చేసుకున్నారా? అది మంచిదండి. అంతేకాదు ఒకవేళ మీరు ఈ క్షణాన్ని లోకాన్ని విడిచిన యేసు ప్రభు వారు మరి ఆయన తిరిగి మళ్ళీ వచ్చిన ఆయనతో పాటు ఎత్తబడేటువంటి గుంపులో నేను ఉన్నానని మీరు నమ్ముతున్నారా? చాలా సంతోషం అండి. ఆ తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, ఇది ఏది వీడియో తీయకపోయినా ఇది వీడియో తీయాలి. ఇది మీరు సొంతంగా తీసుకున్న నిర్ణయమా లేకపోతే బలవంతం ఎవరైనా చేశారా? ఒకసారి గట్టిగా చెప్పండి. నేను సొంతంగా తీసుకున్న నిర్ణయం. అయితే సొంతంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారంగా
ఎవరైతే యేసు ప్రభు వారిని యందు నమ్మి విశ్వాసం ఇస్తారో వారికి బాప్తిసం ఇమ్మని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన యొక్క ప్రియ సహోదరులు చింతా బుల్రాజు గారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ నామంలో బాప్తిసం ఇస్తుంది. ఓకే, ఇప్పుడు పాడండి. ఒక్క నిమిషం. ఇంకా ఇక్కడ ఎవరైనా నేను యేసు ప్రభువుని నమ్మని కానీ బాప్తిసం తీసుకోవడానికి అవకాశం రాలేదు అని అనుకుంటే కనుక మీకు అవకాశం ఇస్తున్నాను. ప్రతి బాప్తిసానికి ఇది ఒక ప్రోటోకాల్. కాబట్టి నాకు అవకాశం లేదు ఇంతవరకు అంటే అవకాశం. ఇదిగో నీళ్ళు. మరి రక్షణ పొందడానికి ఆటంకం ఏంటి, అయితే బాప్తిసం పొందడానికి ఆటంకం ఏంటి అని అడిగాడు. కాబట్టి మీకు ఆటంకం లేదు, ఎవరైనా ఒకవేళ తీసుకుంటానండి. ఓకే, మంచిదండి. మరి ఈ యొక్క కార్యక్రమం ఆశీర్వాదకరంగా ముగిసింది. మరి తీసుకున్నటువంటి బాప్తిసం తీసుకున్నటువంటి సహోదరులు బుల్రాజు గారి కొరకు ఈ కార్యక్రమం కొరకు మరి ప్రార్థన చేసి ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ సేత్ సైరస్ రాజు గారిని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధ నిత్య నివాసిన యేసుక్రీస్తు ప్రభువా, ఎంతగా మమ్మల్ని ప్రేమించారు, మహోన్నతమైన స్థానం విడిచిపెట్టి లోకానికి వచ్చారు. మా యొక్క రక్షణ కొరకు మీరు వచ్చారు. మీరు నిజమైన రక్షకుడు అని వారు నమ్మి బాప్తిసం పొందే సహాయం చేస్తున్నాను. బాప్తిసం ముందు రక్షణ పడతారన్నారు. దాన్ని నమ్మిన వల్ల ఒకరి కార్యాలు జరిగితే ఆ కార్యాలు పెట్టి జీవితంలో చూడగలంటే సహాయం తెచ్చి ఇంకా నమ్మక విశ్వాసం ఉంచుకున్న వారి జీవితంలో పరిశుద్ధాత్మ కార్యం జరిగించింది. తమ్ముడు శాలిని బట్టి మీకు అందరూ ప్రత్యేక వాడుకుంటూ సంఘంలో కొంతమంది చేర్చడానికి మీరు సహాయం చేస్తూ వస్తున్నారు. ఇంకా బిడ్డని దీవించండి, పచ్చని దీవించి సంఘం దీవించి పెద్దల్ని సేవ సమాధానం దీవించండి. ప్రత్యేకంగా నీకు నమ్మకంగా నేను ఆడ మహింకర జీవించినట్లు సహాయం చేసి బాప్తిస్ కార్యక్రమం ద్వారా మీరు మహిం పొందారు కాబట్టి ఇంకా మహిం పొందినట్లుగా సహాయం చేయండి. సంఘంలో ఇంకా అనేక మంది చేర్చబడడానికి సహాయం తెచ్చండి. సంఘం వెళ్ళిన కనికరించమని కరుణా సంపన్న యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యనామని మిక్కిలేని ఇంకా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ కలిసి సాధించిన బాప్తిస్మను రాజుబాకి అలాగే కూడిన మనకు లోకంలో సకల పరిస్థితులకు సదాకాలం తోడేనుగాక. ఆమేన్. ప్రార్థించి ఆస్వాదించినటువంటి పాస్టర్ సైరస్ రాజు గారికి వందనాలు. ఈ సమయంలో మరి సంఘస్థులు వెళ్ళి మందిరంలో కూర్చుండగా మరి కోయిరు వారు మనల్ని పాటలు నడిపిస్తారు. నేను వచ్చి జాయిన్ అవుతాను. దీన్ని తినినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇది మీ కొరకు చిందించబడినటువంటి నా రక్తము. దీన్ని మీరు త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసిన తర్వాత ఈ యొక్క బల్లారాధన మనం ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో మా ముందు ఉన్నటువంటి ప్రభువా, మరి రక్షించబడి ఈ దినాన్ని నూతనంగా బాప్తిసం పొంది నీ సంఘంలో చేర్చబడినటువంటి మా ప్రియ సహోదరులు చింతా బుల్రాజు గారిని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాల వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సంఘం ఎదుట ఆయన బాప్తిసం పొందటానికి సహాయం చేశారు. సంఘంలో చేర్చబడిన తర్వాతనైనా మరి మీరు ఇచ్చినటువంటి మరొక నియమము, నీ యొక్క శరీరానికి గుర్తుకున్నటువంటి రొట్టెలోను అలాగనే మీరు కార్చినటువంటి రక్తానికి గుర్తుకున్నటువంటి రసంలోనూ చేయి వేయాలి. మరి ప్రభువా, మీరు ఇచ్చిన ఆజ్ఞ ఇది. కాబట్టి మొట్టమొదటిసారిగా వారు చేయి వేస్తుండగా మీరు సహాయం చేయండి. మరి ఇది మొదలుకొని మీరు అక్కడ పర్యంతము మీకు నమ్మంగా వారిని జీవించడానికి మీరు శక్తిని ఆత్మని ఇచ్చి నడిపించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.
చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి మీకు వందనాలు. ఈ యొక్క బల్ల కార్యక్రమంలో మీరు మాకు తోడుగా నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మరి ఇంతవరకు సహాయం చేశారు. అలాగనే మరి నాయన వచ్చే వారం సంఘమంతా కలిసి నాయన మరి బలలో చేయబోతుంది, సిద్ధపరచండి. ఇప్పుడు మేము చేసినటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు దీవించి ఆస్వాదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి, ఆమేన్. ఈ సమయంలో త్రియేక దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు బాప్తీసం తీసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చి నాకు బాప్తీసం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఎంతో కాలంగా నేను ఆశించి బాప్తీసం తీసుకోవాలి, యేసు నామంలో బాప్తీసం తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. కానీ అది ఇప్పుడు వచ్చింది, దానికి సమయం ఇప్పుడు వచ్చిందని చెప్పేసి నమ్ముతున్నాను. నేను ఈ సమయాన్ని నేను సద్వినియోగం పరచుకోవాలని, నేను ఎల్లవేళ్ళ తొట్టిల్లిపోకుండా, నేను అటు ఇటు మళ్ళీ వేరే అడుగు వేయకుండా నేను నడుచుకునేలాగాను నా కొరకు అందరూ ప్రార్థన చేయండి. అలాగే నా భార్య పని పాటల్లో చక్కగా పని చేసుకునేలాగాను నా భార్య కోసం కూడా మీరందరూ ప్రార్థించండి. నా బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే నా కుటుంబం అంతటి కొరకు ప్రార్థన చేయండి. అలాగే నా భార్య కోరింది, స్త్రీల సమాజంతా ఒకరోజు స్త్రీల కూడికి పెట్టించమని చెప్పేసి కోరింది. అది 1వ తారీఖు అంటే మంగళవారం వచ్చింది. అది మంగళవారం రోజు స్త్రీల కూడిక మా ఇంట్లో పెడతారు, మీరు అందరూ రావాలి. అందరికీ ఇదే ఆహ్వానము, మరి వేరే విధంగా అనుకోవద్దు ఎవరు కూడాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నేను ముగిస్తున్నాను. కొద్ది సాక్ష్యం దేవుడు దీవించను గాక.